కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీస్ అన్నీ మా టీం చాలా కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నారు. వీటి వెనుక ఒక రైటర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఎడిటర్, సౌండ్ డిజైనర్, ఇంకా మా దండోరా టీం ఉన్నారు. మీరు జస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మేము ఇంకా ఉత్సాహంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తాం. చాలామంది కథని వింటున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రావేనా చలియా ఎపిసోడ్ 10. డూ ఇట్ అగైన్ బేబీ. తన దగ్గరకు వచ్చిన అర్జున్ని అనామిక మీద ఉన్న కోపంతో దూరంగా తోసేసింది అంజలి. వస్తే రాక్షసి, ఏమైందే నీకో అని ప్రేమగా అడిగాడు అర్జున్. మీరు రాంగ్ పర్సన్ని కౌగులించుకున్నారు సార్. మీ మరదలు కిందున్న రూమ్లో ఉంది అని వెటకారంగా అంటున్న అంజలి మాటల్లో జెలసీ కనపడింది. కానీ ప్రిన్సెస్ ఎక్కడుంది కదా అని రొమాంటిక్గా చూస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు అర్జున్. అయ్యయ్యో, ప్రిన్సెసా? నేనా? కాదు సార్, మీ ముద్దుల ప్రిన్సెస్ ఇప్పుడే నీకు ముద్దు పెట్టి పడుకోవడానికి వెళ్ళింది అని అంటున్న అంజలి కళ్ళలో కన్నీళ్లు కనిపించాయి. తన మీద ఆమె ఎంత ప్రేమ పెంచుకుందో అర్జున్కి ఆ క్షణం అర్థమైంది. ఎన్నాళ్ల నుండో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు అంజలిని తన కౌగిల్లో బంధించాడు. ఫస్ట్ విడిపించుకోవడానికి ట్రై చేసింది కానీ అర్జున్ వదలకపోవడంతో అతడి కౌగిల్లో వెచ్చగా ఒదిగిపోయింది. అతడి శరీరం అందిస్తున్న వేడికి అడ్జస్ట్ అయిపోయింది అంజలి. ఏం చేస్తున్నావు అంజలి? ఇది కరెక్ట్ కాదు. ఆకాష్కిచ్చిన మాట తప్పకూడదు అని మనసులో అనుకుంటూ అర్జున్కి దూరంగా జరగబోతూ, నువ్వు నాతో మాట్లాడుకు. ఇంట్లో వాళ్ళకి మనకి పెళ్లి కాలేదని నిజం చెప్పేసి నీ మరదల్ని పెళ్లి చేసుకో అని బాధగా అంది. నేనేదో ఇంటి వారసుని అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? నిజమేంటో నీకు తెలీదా అని సూటిగా ప్రశ్నించాడు అర్జున్. నిజమేంటో నీకు ముద్దు పెట్టినా నీ మరదలకి తెలియదు కదా అని అంజలి తన మాట పూర్తి చేసేలోపే ఆమె పెదవుల్ని అందుకున్నాడు అర్జున్. అనుకుని ఆ హఠాత్ పరిణామానికి అంజలి బిగుసుకుపోయింది. ముందు భయపడింది, తర్వాత అదే తన జీవితం అన్నట్టుగా ఆ ముద్దుని ఆస్వాదించింది. కాసేపటికి అంజలికి ఊపిరి ఆడకపోవడంతో అతని నుంచి అతి కష్టం మీద విడిపించుకుని, చంపేస్తావా మనుషుల్ని అని ఊపిరి బలంగా తీసుకుంటూ అంది. ఇంకోసారి మరదలు మట్టగిడసా అన్నావనుకో, ఈసారి సీన్ బెడ్ మీదకి షిఫ్ట్ అవుద్ది అని రొమాంటిక్గా చూస్తూ బెదిరించాడు అర్జున్. అంజలి భయంగా చూసింది. ఎన్నాళ్ల నుంచో గ్యాంగ్స్టర్స్ అందరూ ఎదురు చూస్తున్న మీటింగ్ రానే వచ్చింది. సిటీకి దూరంగా ఉన్న అడవుల్లో కృపాకర్ డెన్ ఉంది. గ్యాంగ్స్టర్స్కి సంబంధించిన మీటింగ్స్ మొత్తం మాక్సిమం అక్కడే జరుగుతాయి. అందరూ ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. సిటీకి ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. ఒక్కొక్కడి కింద 1000 మందికి పైగానే పనిచేస్తారు. గ్యాంగ్స్టర్స్కి రియల్ నేమ్తో పాటు వాడి శక్తి సామర్థ్యాలకు కూడా ఒక పేరుంటుంది. కృపాకర్ని అందరూ బ్లాక్ డెవిల్ అని పిలుస్తారు. డ్రగ్స్కి సంబంధించిన అన్ని పనులు ఇతనే చేసుకుంటాడు. ఎంతోమంది పోలీసులను చంపిన నేర చరిత్ర కూడా ఇతనికుంది. లెక్కలేనన్ని కేసులు కూడా ఇతని మీదున్నాయి. అతడికి కాకపోయినా అతడి నేర చరిత్రకి భయపడి అందరూ గౌరవిస్తారు. అందరూ ఒక్కొక్కరిగా మీటింగ్ వస్తున్నారు. సమయం గడిచే కొద్దీ ఆ డెన్ గ్యాంగ్స్టర్స్తో నిండిపోయింది. అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది సంజన. ఈరోజు మీటింగ్కి రెడ్ ఫాక్స్ కూడా వస్తుందంట, నిజమేనా అని సంజనని అడిగాడు ఒక డాన్. నువ్వేం భయపడుకో, ఈగల్ని రెడ్ ఫాక్స్ని ఎదురు పడకుండా నేను చూసుకుంటాను అని సంజన భరోసా ఇస్తుండగాని ఆ డెన్ బయట ఒక వెహికల్ వచ్చి ఆగింది. అదిగో రెడ్ ఫాక్స్ వస్తున్నట్టుంది అని ముత్తు అనగానే సంజన భయపడి ఈగల్ కోసం వెతికింది. రెడ్ కలర్ డ్రెస్లో 5.5 అడుగులున్న ఒక అందమైన అమ్మాయి కిందకు దిగింది. ఆమె ఎప్పుడు రెడ్ కలర్ డ్రెస్ మాత్రమే వేసుకుంటుంది. ఆ అలవాటు కూడా ఆమెకి రెడ్ ఫాక్స్ అని నేమ్ రావడానికి ఒక కారణం. ఆమె ఫేస్కి ఒక గోల్డెన్ మాస్క్ ఉంది. ఆమె రియల్ నేమ్ కానీ ఫేస్ కానీ తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ లేరు. ఆమెని చూడగానే అప్పటి వరకు జనాల మధ్య దొంగలా ముసుగు వేసుకుని తిరుగుతున్న మస్తాన్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈగల్ మనుషులకి కనిపిస్తే చంపేస్తారేమోనని అతని భయం. రెడ్ ఫాక్స్ పక్కన ఉండగా అతడి మీద చెయ్యి వేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆఖరికి మీటింగ్ పెట్టిన బ్లాక్ డెవిల్కి కూడా. ఈగల్ని వెతుక్కుంటూ వెళ్లిన సంజనకి రెస్ట్ రూమ్లో నుండి ఒక అమ్మాయి మూలుగుడు శబ్దాలు మత్తుగా వినిపిస్తున్నాయి. ఓయ్యా, డోంట్ స్టాప్ అని ఆ అమ్మాయి మత్తుగా అరిచేసరికి లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకుంది సంజన. వీళ్ళేం చేయడానికి వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని లోపలికి వేగంగా కోపంగా వెళ్ళబోయి, యుక్ స్టాప్ ఇట్, యు హర్టింగ్ మీ అని పెరిగిపోతున్న అతడి ఆవేశానికి భయపడి గట్టిగా అరిచింది లోపలున్న అమ్మాయి. అతడి పేరు వినగానే ఈగల్ అని బయటే ఆగిపోయి భయపడింది సంజన. మొదట్లో యూక్ రొమాన్స్ని బాగానే ఎంజాయ్ చేసింది కానీ ఇప్పుడు ఆమె వల్ల కావడం లేదు. అతడి వైల్డ్ సెన్స్కి ఆమె నలిగిపోతోంది. వద్దని బ్రతిమాలుతున్నా అతడు వినడం లేదు. అతడి పెదవులు
రాక్షసంగా నవ్వాయి. అతని పని పూర్తయ్యేంత వరకు ఆమెని వదల్లేదు. ఇప్పటి వరకు నరకం చూసిన అమ్మాయిని చివరి దశలో స్వర్గం చూసి తృప్తిగా అలసిపోయింది. కాని యుగ్ మాత్రం అలసిపోలేదు. యుగ్ బేబీ, మళ్ళీ ఎప్పుడు అని నీరసంగా అడిగేసరికి బయటున్న సంజన షాక్ అయ్యి, ఇప్పటి వరకు వద్దని ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు అని అడుగుతుందేంటి అని మనసులో అనుకుంటూనే యుగ్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేసింది. నాకు చేసిన వాళ్లతో మళ్ళీ చేసే అలవాట్లేదు అని పొగరుగా అంటూ కింద పడిన అతని షర్ట్ భుజం మీద వేసుకుని బయటకొచ్చాడు యుగ్. కండలు తిరిగిన అతడి శరీరాన్ని చూడగానే సంజనకు కూడా కోరిక పుట్టింది. సిగరెట్ పొగ ఆమె ముఖం మీదకి వదులుతూ, ఏంటి నీకు కూడా కావాలా అని రొమాంటిక్గా అడిగేసరికి సంజన దడబడి, నేను బ్లాక్ డెవల్ కూతుర్ని, కాస్త మర్యాదగా మాట్లాడు అని పైకి అతడి మాటలు ఇష్టం లేనట్లుగా ఉంది. అయితే ఆ అమ్మాయివి కాదా, ఫీలింగ్స్ ఉండవా అని అడుగుతున్న యుగ్ మాటల్లో యాటిట్యూడ్ కనిపించింది. మీటింగ్కి టైం అయింది, వెళ్దామా అని టాపిక్ డైవర్ట్ చేసి పక్కకి జరిగింది సంజన. యుగ్కి ఏ అమ్మాయిని రెండోసారి అడిగే అలవాటు కూడా లేదు. అందుకే షర్ట్ వేసుకొని మీటింగ్ జరిగే ప్రదేశానికి దారి తీశాడు. ప్లీజ్ బేబీ, డూ ఇట్ అగైన్ అని వాష్రూంలోనే ఉన్న ఆమె ఆడతనం మళ్ళీ అడిగేలా చేసింది. ఇదెక్కడ దొరికిందిరా బాబు అనుకుంటూ రెస్ట్ రూంలో నగ్నంగా ఉన్న అమ్మాయిని చూసి తల కొట్టుకుంది సంజన. రెడ్ ఫాక్స్ యుగ్ ఎదురెదురు పడకుండా ఉండడానికి ఒకరిని ఛాంబర్ 1లో కూర్చోబెట్టి ఇంకొకరిని ఛాంబర్ 2లో కూర్చోబెట్టింది. ఛాంబర్స్ అంటే చిన్న చిన్న గదుల్లాంటివి. లోపల ఎవరున్నారో బయట కనిపించరంతే. ఆ 2 ఛాంబర్ల చుట్టూ గ్యాంగ్స్టర్స్తో పాటు డాన్లు, రౌడీలు కూడా కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగా ఉన్న స్టేజ్ మీద కృపాకర్ వీల్ చైర్లో కూర్చున్నాడు. మైక్ తీసుకొచ్చిన సంజనని, ఇంకెవరైనా మిస్ అయ్యారా అని అడిగాడు కృపాకర్. శ్రీధర్ ఒకడు మిస్ అయ్యాడు. ఐ థింక్ అర్జున్ అతని దగ్గర ఉండడం వల్ల రాలేకపోయాడేమో అని చెప్పి వెళ్ళిపోయింది సంజన. శ్రీధర్ కూడా వీళ్ళల్లో ఒక్కడే. బయట ప్రపంచానికి మాత్రమే అతడు డాక్టర్. నువ్వు అర్జున్ని చూసుకో శ్రీధర్, నేను మిగిలినవి చూసుకుంటా అని మనసులో అనుకుంటూ మీటింగ్ స్టార్ట్ చేశాడు కృపాకర్. అతడు చెప్పేది సోదిలా ఫీల్ అవుతూ, నీ పని ఎక్కడి వరకు వచ్చింది మస్తాన్ అని కోల్డ్ వాయిస్తో అడిగింది రెడ్ ఫాక్స్. ఇంకో గంటలో ఆ 15 మంది అమ్మాయిల్ని మన మనుషులు షిప్ ఎక్కించేస్తారు. రేపు ఈ పాటికి అందరూ ముంబైకి చేరిపోతారు అని నమ్మకంగా చెప్పాడు మస్తాన్. మరి ఆ పోలీస్ ఆఫీసర్ అని ప్రశ్నార్థకంగా చూసింది రెడ్ ఫాక్స్. ఆ 15 మందిలో తను కూడా ఉంది. మన గురించి తెలిసిన వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టను మేడం అని రాక్షసంగా నవ్వాడు మస్తాన్. గుడ్ అన్నట్టుగా చూసింది రెడ్ ఫాక్స్. ఉమెన్ ట్రాఫికింగ్ మొత్తం రెడ్ ఫాక్సే చూసుకుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో వందల మంది అమ్మాయిల్ని దేశం దాటించేసింది. ప్రత్యేకంగా పరోక్షంగా ఈమె మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం డెవిల్ కింగ్ అని కృపాకర్ అనగానే అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అందరిలోనూ భయం కనిపిస్తుంది. గ్యాంగ్స్టర్స్ కి సామాన్య ప్రజలు, పోలీసులు భయపడితే ఈ గ్యాంగ్స్టర్స్ అందరూ డెవిల్ కింగ్ కి భయపడతారు. కానీ యుగ్కి మాత్రం డెవిల్ కింగ్ అంటే కోపం. అతన్ని చంపి అతడి స్థానాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాడు. అలాగే రెడ్ ఫాక్స్ కి డెవిల్ కింగ్ మీద క్రష్ ఉంది. అతడు ఎలా ఉంటాడో ఎవ్వరూ చూడలేదు, ఒక్క కృపాకర్ తప్ప. డెవిల్ కింగ్ ఎలా ఉంటాడో చూడడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని అతడితో జీవితం పంచుకోవాలని ఆశపడింది రెడ్ ఫాక్స్. డెవిల్ కింగ్ కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాడు. అతడు తిరిగి వచ్చేంత వరకు నన్నే మిమ్మల్ని అందరినీ లీడ్ చేయమన్నాడు. ముఖ్యంగా ఈగల్ నీకు చెప్తున్నా, డెవిల్ కింగ్ లేడని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది అని హెచ్చరించాడు కృపాకర్. వస్తున్న ఆవేశాన్ని అణుచుకుంటూ డెవిల్ కింగ్ అని తనలో తాను కోపంగా అనుకున్నాడు యుగ్. అతడి కోపం కృపాకర్ని భయపెట్టింది. అందుకే టాపిక్ చేంజ్ చేస్తూ, అలాగే ఇంకో ముఖ్య విషయం, డెవిల్ కింగ్ అండర్ గ్రౌండ్కి వెళ్లే ముందు రేరెస్ట్ డ్రగ్ అయిన ఫాక్సీ మీథైన్ని 1000 కిలోలు కాపాడమనిచ్చారు. దానిని కాపాడాల్సిన బాధ్యత నాతో పాటు మీ మీద కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి అని బ్లాక్ డెవిల్ అనగానే యుగ్ కళ్ళు ఈగల్ కళ్ళులా మారి కృపాకర్ వైపు రాక్షసంగా చూశాడు. రోజుకొక గ్రూప్ నుండి 500 మంది నా రహస్య స్థావరానికి కాపలా కాయడానికి రావాలి. నో చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని ఉరిమి చూశాడు కృపాకర్. అతడి మాటలకి భయపడి అందరూ పైకి లేచి తన మనుషుల పేర్లు ఇవ్వడానికి సంచన దగ్గరికి వెళ్లారు. యుగ్ ఏదో చెప్పడానికి కృపాకర్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే రెడ్ ఫాక్స్ ఆవేశపడింది. ఇప్పుడు గొడవ పడ్డం వల్ల ఎటువంటి లాభం లేదు మేడం, పదండి వెళ్దాం అని కంగారు పెట్టాడు మస్తాన్. ఏంటిగల్, నీకేదైనా అబ్జెక్షన్ ఉందా ఇందులో అని భయపడుతూనే అడిగాడు కృపాకర్. లేదు అన్నట్టుగా ఒక నిట్టూర్పు విడిచి, అర్జున్ సంగతి ఎక్కడి వరకు వచ్చింది, వాణ్ణి చంపుతున్నావా లేదా అని ఆవేశంగా అడిగాడు యుగ్.
అతడి మాటల్ని వినిపించుకున్న రెడ్ ఫాక్స్ ఒక్కసారిగా షాక్ అయింది. అర్జున్ పేరు విని రెడ్ ఫాక్స్ ఎందుకు షాక్ అయింది? డెవిల్ కింగ్ ఎవరు? అర్జున్కి గ్యాంగ్స్టర్స్ కి సంబంధం ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.